ఏపీలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్. అక్కడి ప్రభుత్వం మన రాష్ట్రానికి రావడానికి అంగీకరించిన గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. గత 10 ఏళ్లుగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇప్పటికైనా మన రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు రాచాల యుగేందర్. ముందు జరిగిన అక్రమ బదిలీలపైన ప్రమోషన్లపైన ఎంక్వైరీ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకొని డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాధారణ బదిలీల కింద చేపట్టి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో 636 మంది తెలంగాణకు రావాలని చెప్పి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులు, అంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ పోస్టింగ్లు ఇచ్చారు, అప్పుడు వారు తెలంగాణకు చెందినవారు ఇక్కడికి రావాలని దాదాపు 636 మంది దరఖాస్తు చేసుకున్నారు. మళ్ళీ అక్కడ సీఎం క్లియరెన్స్ ఇచ్చినా కూడా అప్పటి సీఎం కేసీఆర్ గారు వాళ్ళని తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు, వాళ్ళని ఇబ్బంది గురి చేశారు. మరి ఆ సందర్భంలో ఒక వ్యక్తికి మాత్రం అక్రమంగా స్పౌజ్ కోటా కింద ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎక్కడ ప్రపంచంలో లేని ఒక వింత, ఆమె ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తున్నా కూడా స్పౌజ్ కేసు కింద తీసుకొచ్చారు. మళ్ళీ ఎట్లా సాధ్యమైంది అంటే డబ్బులు ఇస్తేనేమో మీకు తీసుకొస్తారు, డబ్బులు లేని వాళ్ళను మాత్రము అక్కడనే పెట్టినటువంటి పరిస్థితి అప్పుడు చూసినాం మనం. అన్ని వైన్ షాపులకు టెండర్లు ఇచ్చినటువంటి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 అనే దానికి మాత్రం ఎలాంటి టెండర్ ఇవ్వకుండా వారికి కేటాయించింది. అది సంతోష్ రావు గారు, రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారి బంధువు బినామీ అనిత్ రెడ్డి గారు బంధువు బినామీ. మరి 5 సంవత్సరాలకు ఎట్లా ఇచ్చింది ఆ ప్రభుత్వం? అక్కడ ఎగ్జామ్షన్ కూడా ఏంటంటే 20% ఉంది రెవెన్యూ, అంటే ఉన్న దాంట్లో 20% వాళ్ళకు ఇస్తారు అమ్మిన దాంట్లో. ఆ లెక్కలు చూసుకుంటే దాదాపు ఒక సంవత్సరానికి ఒక 100 కోట్ల ఆదాయం కూడా ఆ క్యూటానికి వస్తుంది వాళ్ళకు, యజమానులకు. మరి వారికి ఎందుకు స్పెషల్ జీవో ఇచ్చారు? వాటిపైన కూడా విచారణ చేసి దాన్ని రద్దు చేసి ఆ తీసుకున్నదంతా కూడా రివర్స్ అంటే వాళ్ళకు రికవర్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము